చంద్రబాబు సిద్ధం సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సిద్ధమా? ఇసుక దోసుకోవటానికి సిద్ధమా? గనులు దోసుకోవటానికి సిద్ధమా? ఆడవాళ్ళని నాశనం చేయడానికి సిద్ధమా? ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? నువ్వు పోవటానికి సిద్ధంగా ఉండు. నీకు ఇంకా టైం కూడా ఎక్కువ లేదు. నువ్వు పోవటానికి సిద్ధంగా ఉండు. ప్రతిదానికి సిద్ధం సిద్ధం అంటున్నావు. నీ ఇంట్లో ఉన్న అక్కా చెల్లెళ్ళనే నువ్వు గౌరవించలేవు. బయట అందరిని అక్కా చెల్లెమ్మలు అమ్మా చెల్లెమ్మలు అంటావు. నీ బిడ్డని అంటావు. ఎవరికైనా నీలాంటి బిడ్డ కావాలని కోరుకుంటారా? అందరికీ నీ బిడ్డనని చెప్తున్నావు. పేదవాళ్ళ మనిషివా నువ్వు పేదవాడివా? 1,00,000 కోట్లు, చెన్నైలో ఒక ఇల్లు, తాడేపల్లిలో ఒక ఇల్లు, హైదరాబాదులో ఇల్లు, నువ్వు పేదోడివా? ఇలాంటి వాళ్ళన మనం ఎన్నుకున్నదని ప్రతి ఒక్క మహిళ చాలా బాధపడుతుంది. ఇట్లాంటి ప్రభుత్వం మనకొద్దు. మన బాబు గారి ప్రభుత్వం మనకు కావాలి. మన పిల్లల భవిష్యత్తు మనకు కావాలి. ఇప్పటికైనా అందరూ గమనించుకొని మంచికి చెడ్డకి తేడా తెలుసుకొని చంద్రబాబు నాయుడు నాయకత్వం, కూటమి నాయకత్వాన్ని గెలిపించి మన పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసుకోవాలని అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కోరుకుంటున్నాం.